ఏలూరు జిల్లా పోలవరం అభ్యర్థిగా తెల్లం రాజలక్ష్మి బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా ఉదయం ఇంటి దగ్గర నుండి 8:30 బయలుదేరి బుట్టాయిగూడెం శివయ్యను దర్శించుకుని అక్కడి నుంచి కోట రామచంద్రాపురం ఐటీడీఏ కార్యాలయం వద్దకు భారీ బైక్ ర్యాలీ మధ్య దాదాపుగా 5,000 బైకులు, 1000 కార్లు, 500 మ్యాజిక్లతో 5 కిలోమీటర్ల మేర దారి పొడవునా భారీ జనసందోహంతో ఐటీడీఏ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం సూర్యతేజ్కి నామినేషన్ పత్రాన్ని రాజ్యలక్ష్మి బాలరాజు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జనసంద్రోహం, వాళ్ళు చూపించే ప్రేమ, అభిమానాలు చూస్తుంటే నా గెలుపు సునాయాసం అనిపిస్తుందని, కానీ పోరాటం అంతా 2019లో వచ్చిన 42,000 మెజార్టీని దాటి 50,000కు చేరుకునే ప్రయత్నం మాత్రమే అని, పోలవరం సీటు భారీ మెజార్టీతో గెలుపొంది జగనన్నకు గిఫ్ట్గా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్, జెట్టి గురునాథం, ఏఎంసీ చైర్మన్, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఉత్సాహవంతులకు, జగన్ అభిమానులకు ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్న మరొక్క